బ్రేకింగ్ న్యూస్ స్కూల్కు వెళ్లిన విద్యార్థి కుప్పకూలి చనిపోయాడు. నిజామాబాద్లోని కాకతీయ విద్యాసంస్థలో జరిగింది ఈ విషాదం. జ్వరంతో బాధపడుతున్నాడని సడన్ గా కుప్పకూలిపోయాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. అయితే స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయని విద్యార్థి తండ్రి చెబుతున్నారు. దీంతో ఎంఈఓ ఆధ్వర్యంలో విచారణ మొదలైంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కేంద్రంలోని కాకతీయ విద్యా సంస్థల్లో 9వ తరగతి చదువుతున్న అశ్విత్ రెడ్డి మృతి ఘటన ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. నిన్న మొత్తం కూడా అధికారులంతా కూడా ఇక్కడ విచారణ చేపట్టారు. ఈ సంబంధించి యమునా క్యాంపస్ వద్ద మనం ప్రస్తుతం యమునా క్యాంపస్లో గత చాలా కాలంగా కూడా ఇక్కడనే విద్యార్థి చదువుతున్నాడు అశ్విత్ రెడ్డి బోధనకి సంబంధించిన విద్యార్థిగా పోలీసులు అయితే గుర్తించారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నిన్న రావడం జరిగింది. వాళ్ళు ఒకటే అనుమానిస్తున్నారు, గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అశ్విత్ రెడ్డిని నిర్లక్ష్య వహించారు. కనీసం వైద్యులకు చూపించలేరు. ఏదో నామమాత్రంగా ఏదో టాబ్లెట్ వేసి తూతు అన్నను వదిలేశారని చెప్పి కూడా ఇక్కడ సంబంధించిన బాధితులు కూడా కోరుతున్న పరిస్థితి. ఇదే క్యాంపస్లో 4వ అంతస్తులో నిన్న చదువుకుంటున్న విద్యార్థి తన మంచి ఫుట్బాల్ ప్లేయర్ అని కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం ఆడినప్పటికీ గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అలాగే ముక్కులోంచి నిన్న బ్లడ్ కూడా వచ్చిందని చెప్పి కూడా స్థానికంగా ఉన్న విద్యార్థులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రస్తుతానికైతే ఈ క్యాంపస్లో ఉన్న విద్యార్థులంతా కూడా వేరే వద్దకి పంపించారు. ఈ క్యాంపస్ని మొత్తం మూసేయడం జరిగింది. దీంతో ఇప్పుడైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. అనుమానాస్పదం కింద అంటే నిర్లక్ష్యం కింద కేసు అయితే నమోదు చేసుకున్నారు. పోలీసులు అయితే సీరియస్ తీసుకున్నారు. ఇక్కడంతా పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న కాకతీయ విద్యా సంస్థలో విచారణ చేపట్టడానికి ఎంఈఓ నిన్న రావడం జరిగింది. జ్వరంతో బాధపడుతున్న శివ జశ్వంత్ రెడ్డికి ఏదైతే కుప్పకూలిపోయాడు, దీనికి సంబంధించి కూడా స్కూల్ నిర్లక్ష్యం ఉందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. విద్యాశాఖ కూడా సేమ్ అదే కోణంలో కేసు నమోదు చేసుకొని అదే కోణంలో విచారిస్తున్నారని చెప్పుకోవచ్చు. కాకతీయ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మా బాబు మృతి చెందాడని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తండ్రి బాలుడు ఎవరైతే ఉన్నారో తండ్రి భాస్కర్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నిజామాబాద్ జిల్లాలో ఏదైతే విద్యార్థి శివాశ్విత్ రెడ్డి సంబంధించిన ఇప్పటివరకు అయితే మృతి ఘటన ఒకసారిగా కలకలం రేపింది. విద్యార్థులు అంతా కూడా తీవ్ర కలవరం పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ మృతి ఘటన కాకతీయ విద్యా సంస్థలు జరిగిన ఈ ఘటన అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఇప్పటికే విద్యా సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే నిర్లక్ష్యానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి, విద్యార్థికి న్యాయపరంగా మేలు చేయాలని చెప్పి కూడా విద్యా సంస్థలు కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే విద్యార్థికి సంబంధించిన అంత్యక్రియలు పూర్తయినాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా విద్యా సంస్థలకు సంబంధించిన యాజమాన్యం బయటకు వచ్చి ఎలాంటి సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కూడా కనీసం విద్యార్థి చూడడానికి కూడా విద్యా సంస్థలకు సంబంధించిన సిబ్బంది కూడా ఎవరు వెళ్ళలేదని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వినబడుతుంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.